రష్యన్ శాంక్షన్స్ బిల్ అని చెప్పి ఏదైతే 500% టారిఫ్, జాగ్రత్తగా వినండి, 50% కాదు 500% టారిఫ్ భారతదేశం మీద ఉండబోతుంది అని మనకి ఇండైరెక్ట్ సిగ్నల్ డీజేటీ గారు ఇచ్చారు. అదే ట్రంప్ గారు ఏ కాంటెక్స్ట్ మీద రష్యన్ శాంక్షన్స్ బిల్ అని చెప్పి ఒకటి పాస్ అవబోతుంది అమెరికన్ కాంగ్రెస్ లో. ఈ బిల్ పర్యవసానాలు ఏంటి అంటే, ఏ దేశాలు అయితే రష్యా నుంచి ఇంకా ఆయిల్ కొంటున్నారో వాళ్ళందరి మీద 500% టారిఫ్ ఉంటుంది. మొన్నటి వరకు అంటే క్రిస్మస్ టైం అయింది, అమెరికన్ కన్సంప్షన్ చాలా బలంగా ఉంటుంది, మనకి ఎక్స్పోర్ట్స్కి పెద్దగా తేడా కనబడలేదు 50% టారిఫ్ పెట్టినా కూడా. బట్ అదే తేడా కనబడకపోవడం 500% టారిఫ్ పెట్టినా కూడా ఉంటుందా? ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది అమెరికాకి భారతదేశానికి మధ్యలో ఉండే రిలేషన్షిప్. Russia Act of 2025 threatens at least 500% tariffs on countries. ఇన్ని డికేట్స్, ఇన్ని దశాబ్దాల ఫారెన్ పాలసీ ఏదైతే ఉందో డీజేటీగా డెసిషన్ మేకింగ్ వల్ల అది రిస్క్లోకి వస్తుంది. అండ్ ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారంటే 500% టారిఫ్ మాత్రం మనం పట్టుకొని మాట్లాడడం కాదు, 2 డిఫరెంట్ కాంటాక్ట్స్ మీ ముందు పెడతా. ఒకటి ఉదయ్ కోటక్ గారు, అదే కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆయన లాస్ట్ ఇయర్ నవంబర్లో ట్వీట్ వేశారు. ఆయన ఆ ట్వీట్ ఒకసారి చదివితే మీరు జాగ్రత్తగా వినండి. భూమండలంలో యూఎస్ ఇస్ ద మోస్ట్ అబ్సల్యూట్ పవర్. అది మిలిటరీ అయ్యుండొచ్చు, ఫినాన్స్ అయ్యుండొచ్చు, టెక్నాలజీ అయ్యుండొచ్చు. దీన్ని డీజేటీ గారు వాడబోతున్నారు. ఆయన ప్రెసిడెంట్ అవగానే ఈయన రాసిన ట్వీట్ ఇది. ప్రతి దేశం రికగ్నైజ్ చేయాలి, ప్రిపేర్ అవ్వాలి, ముఖ్యంగా జియో పొలిటిక్స్ పరంగా. దానికి ముఖ్య కారణం ఫిస్కల్ డెఫిసిట్ అని. దాన్ని ఇవాళ మళ్ళీ రీట్వీట్ చేసి చూసారా నేను చెప్పింది నిజమైందని చెప్తున్నారు. ఆ రేంజ్కి దిగిపోయినా ఇండియా యూఎస్కి మధ్యలో ఉండే రిలేషన్షిప్. ఇంకా మీకు గట్టిగా మాడాలంటే క్వాడ్ అని ఉంది కదా, ఏదైతే చైనాని మనం ఢీ కొడదామని మనం పెట్టాము, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, అమెరికా, దీంట్లో కూడా పెద్ద సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఏం జరగలా. అంతెందుకు ఒక్క శాటిలైట్ వెళ్ళలేదంటే నమ్మండి. ఇంకా లోపల చివుక్కుమనే మాట ఒకటి చెప్పనా నేను. సోలార్ అలయన్స్ అని చెప్పి ఒక గ్రూప్ ఒకటి మనం పెట్టుకున్నాం. ఇన్ఫాక్ట్ మనం ఫ్రాన్స్కి వెళ్ళి పెట్టాం, ఐఎస్ఏ దాని పేరు. గుడుగాన హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సడన్గా అమెరికా చాలా పెద్ద పోస్ట్ ఒకటి రాసి ఇలాంటి యాంటీ అమెరికా, రిడెండెంట్, యూజ్లెస్, ఇది ఏది దిస్ దట్ అని చెప్పి భారతదేశాన్ని తెగ తిట్టి మేము దీంట్లో ఉండం అని చెప్పి బయటకు వచ్చింది. ఇదేదో న్యూస్ పేపర్లో ఉండే మాట కాదు, ఇది డైరెక్ట్గా మార్కో రూబియో ప్రెస్ సెక్రటరీ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఇది. అండ్ ట్వీట్ కూడా ఒకటి వేసాడు చాలా పెద్దది, ఒకసారి మీరే చూడండి. ఏంటి దీనికి కారణం? సడన్గా ప్రతి వారం వచ్చి మనల్ని రెచ్చగొట్టి మాటలని, వీళ్ళు ఎక్కడ తెగుతారో చూద్దామని మనం ఎంత సంయమనం పాటించినా కూడా ఎక్కడ తగ్గట్లేదు యూఎస్ఏ. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇంకా చూస్తున్నారు ఎంత బలం ఉంది, ఎంత టెన్సైల్ స్ట్రెంత్ ఉంది అని. నిజంగా మనం బ్రేక్ అవ్వాలా, అఫెన్స్ వెళ్ళాలా, డీజేటీ గారికి సరైన ధీటైన సమాధానం చెప్పాలని మనకి మన ఫారెన్ పాలసీ మనకి చెప్తుంది. కానీ టకర్ కార్ల్సన్ అని చెప్పి ఒక వ్యక్తి అమెరికాలో మాట్లాడిన ఒక చిన్న క్లిప్ మీకు చూపిస్తా. ఇది అమెరికన్ పర్స్పెక్టివ్ మీకు అర్థం కావడానికి. ప్రస్తుతానికి అమెరికా కయ్యానికి ఎలా కాలు దూగుతుందో ప్రపంచంతోనే, భారతదేశంతో మాత్రమే కాదు. ఆయన అంటాడు, ఏంటి డిఫెన్స్ బడ్జెట్ ఇది $1.5 trillion. $1.5 trillion చాలా దేశాల జీడిపి కన్నా చాలా ఎక్కువ. Well, it's hard to know without asking him. He'll explain, but big picture, obviously, that's the kind of budget that a country that anticipates a global or regional war has for its military. There's no other reason to do that. That's not a peacekeeping budget. That's a war budget, a big war budget. ఈ అమౌంట్ దేనికి అనుకుంటున్నారు మీరు? అమెరికన్ డిఫెన్స్ బడ్జెట్కి ఇది కావాలని చెప్పి డీజేటీ గారు ప్రపోజ్ చేశారు. ఇన్ఫాక్ట్ అది తీసుకొద్దాం అని చెప్పి ప్రయత్నిస్తున్నారు. మీకు అర్థమవుతుందా $1.5 trillion అంటే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో? అమెరికాలో ఈ డిఫెన్స్ ఫోర్స్లో జాయిన్ అవ్వడం చాలా లూక్రేటివ్ అయిపోతుంది. డబ్బులు చాలా బలంగా ముడతాయి. వార్ షిప్స్, ఫైటర్ జెట్లు ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి. అంటే వాళ్ళు ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కింద మార్చి మరి మేము యుద్ధానికి రెడీ అని చెప్తున్నారో దాన్ని ఇంకా బలపరిచేలా ఉంది యాక్షన్స్. అందుకే చెప్తుంటారు కదా, డోంట్ బిలీవ్ ఇన్ ఎనీబడీస్ వర్డ్స్, బిలీవ్ ఇన్ దర్ యాక్షన్స్ అని. అమెరికా ఈస్ ఇన్ ద మూడ్ ఆఫ్ వార్. వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ మనతో ఈ విషయాన్ని చెప్తుంది. దీనికి మన ముందు ఉండే ఆప్షన్స్ ఏంటో మనం పరిశీలించాలి, చూడాలి చాలా జాగ్రత్తగా. ఎందుకంటే వాళ్ళ పాకిస్తానీ డీజీఐఎస్ పేరు బయటకు వచ్చి రోడ్డు మీద రంగురాలు అమ్ముకునే వాళ్ళ ఒక డైలాగ్ చెప్తున్నాడు. ఇది నేను చెప్తున్న మాట కదా. ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, మజా నా కరాయా తో పైసా వాపస్. ఇది భారతదేశాన్ని ఉద్దేశిస్తూ, యుద్ధంలో మేము దిగుతాం భారతదేశంతో, దాంతో మీకు మంచి మజా వస్తుంది, లేకపోతే మీ డబ్బులు వెనక్కి ఇస్తామండి. డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎవరికి వెనక్కి ఇస్తున్నారు? క్లబ్ డాన్స్ చేస్తున్నట్టు మాట్లాడాలి పాకిస్తాన్ గురించి కూడా. ఎందుకంటే అమెరికా నుంచే పాకిస్తాన్కి ఆ ధైర్యం వస్తుంది, డీజేటీ నుంచే వస్తుంది. ఇవాళ అమెరికా అన్ని పక్కన పెట్టి పాకిస్తాన్ ఎలా అయితే సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే ఎసెట్ కదా. ఇప్పుడు ఇజ్రాయెల్కి పాకిస్తానీ సోల్జర్స్ వెళ్ళాలి, రేపు పొద్దున్న మిడిల్ ఈస్ట్లో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే పాకిస్తానీ సోల్జర్స్తో పని పడుతుంది. మరి అలాంటి పాకిస్తాన్ కాపాడుకోవాలి కదా అమెరికా, అదే పనిలో ఉంది. వీళ్ళు కూడా పైసా వాపస్ అంటారు కదా. ఎవడి పైసా నాకు అర్థం కావట్లేదు. మీ దగ్గర పైసలు ఉన్నాయా? ఉంటే ఐఎంఎఫ్కి డబ్బులు ఇంకా వెనక్కి ఎందుకు ఇవ్వట్లేదు? అది తీసుకున్న అప్పు ఏదైతే ఉందో. సో ఆ పైసా అంటే ఉద్దేశంలో అమెరికా నుంచి అప్పు తెచ్చుకున్నా లేదా అడుక్కున్న డాలర్స్ మాత్రమే. దాని గురించి కూడా మనం మాట్లాడాలి. ఇవాళ వీడియో ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్గా మనకి జరిగే బర్నింగ్ టాపిక్స్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా దాన్ని సింప్లిఫై చేసి ఒక 10-15 నిమిషాలు అందరికీ అర్థమయ్యే విధంగా కాంపాక్ట్ వీడియో మీ ముందు పెట్టేస్తా. మీలో ఈ వీడియోని ఎవరు చూస్తున్నా లైక్ కొట్టడం మర్చిపోకుండా డైలీ వీడియోస్ మీ దాకా రావాలని. అండ్ సబ్స్క్రైబ్ చేశారుగా. దిస్ డైలీ డోస్ ఆఫ్ నాలెడ్జ్ పిల్ డన్. డైరెక్ట్గా మనం కాంటెక్స్ట్ ఓపెన్ చేసి ప్రస్తుతానికి అమెరికా మనతో ఏ విధంగా బిహేవ్ చేస్తుందో, ఎలా క్యాలిబ్రేట్ చేస్తుందో ఇండియాతో ఉండే మీటర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా చెప్తాను నేను. అందుకోసం మనం సోలార్ అలయన్స్ ఏంటంటే మనం తెలుసుకోవాలి. ఏంటిది సోలార్ అలయన్స్? ఇది ఎక్కడో గుడిగావలో ఎందుకు ఉంది, ఏంటి దాని ప్లాన్ ఏంటంటే 120 కంట్రీస్ సైన్ అప్ అయిన అలయన్స్ ఇది. ఇదేంటిది? మనం ఇనిషియేట్ చేసి సోలార్ ఎనర్జీని కొంచెం గ్లోబలైజ్ చేద్దాం,
ఇది మనకి ఫ్యూచర్కి చాలా మంచిదని మనం పెట్టిన ఒక సంస్థ లాంటిది. ఇన్ఫాక్ట్ మనం ఒక్కనే కదా, మనం ఫ్రాన్స్ కలిపి పెట్టాం, ఫ్రాన్స్ కూడా దీన్ని తెగ ప్రమోట్ చేసింది. మీరు నమ్మరు, బంగ్లాదేశ్ ఇవాళ మనతో ఇంత గొడవ పడుతుందా? ప్రస్తుతానికి బంగ్లాదేశ్ కూడా సోలార్ అలయన్స్ వదల్లా. ఇప్పుడు అమెరికా వదిలింది కాబట్టి వదిలేచ్చేమో, అమెరికా ఉసుకోండి డిస్కో ఉంటుంది, కానీ ప్రస్తుతానికి ఇంకా వదలలేదు కదా. అమెరికా బయటకు వచ్చి ఇవాళ బహిరంగంగా వితౌట్ ఎనీ ప్రొవకేషన్, ఇప్పుడు ఆయన డీజేటీ గారే మొన్న మోదీ గారి గురించి మాట్లాడుతూ సార్ మే కమిన్ మే మీట్ యూ సార్ అని మోదీ గారు అడిగారని, ఈయన యా కమిన్ అని ఈయన చెప్పారని ఒక చాలా Prime Minister Modi came to see me. Sir, may I see you, please? Yes. మంచి భావోద్వేగాలతో ఎక్స్ప్రెషన్తో ముఖ కవలికలతో చెప్పాడు ఆయన మోదీ గారి గురించి. అండ్ ఆల్సో ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అంటే ఆయనకి చీటికి మాటికి ఇద్దరు కొట్టుకుంటుంటారు, మనందరికీ తెలిసిన విషయం అది. ఇన్ఫాక్ట్ ఆ సంఘటన గురించి ఎంత తెలుసుకున్నా నాకు నవ్వు వస్తూనే ఉంటుంది. రీసెంట్గా G7 జరిగింది కదా, G7 జరిగింది అప్పుడు ఐ థింక్ డ్యూరింగ్ ఇజ్రాయెల్ ఇరాన్ గొడవ జరుగుతున్నప్పుడు జూన్ ఆ టైంలో డీజేటీ గారు ఎందుకు ముందు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు ఈయన ఉద్దేశిస్తే ఏదో మాట మాట్లాడారు, ఆయన యుద్ధాలన్నీ ఆయన ఆపేస్తున్నాడు కదా, సర్కాస్టిక్ ఏదో అన్నాడు. అంటే డీజేటీ గారు బయటకు వచ్చి దిస్ అటెన్షన్ సీకింగ్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అని చెప్పి ఆ సెంటెన్స్ విన్నప్పుడల్లా నాకు నవ్వొస్తుంటుంది. బట్ వాళ్ళిద్దరికి మధ్యలో జరిగే గొడవలు ప్రస్తుతానికి ఫ్రాన్స్కి అమెరికాకి పడట్లేదు, మనకు తెలిసిన విషయం అది. సో ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఆయన ఏమైనా ఇమిటేట్ చేశారంటే ఒక అర్థం ఉంది. మోదీ గారు ఎప్పుడు ట్రంప్ గారి గురించి ఒక మాట మాట్లాడలేదు. ఆయన చేసిందల్లా ఏంటంటే ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు పార్లమెంట్లోకి వచ్చి ఆపరేషన్ సింధూర్కి ఏ థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ లేదు అని ఉన్న మాటను చెప్పడం అంతే. దునియాకే కిసి భీ నేతానే भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा. దానికి ఈయన తెగ హట్ అయిపోయినట్టున్నాడు. ఆ హట్ అంతా ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా చూపిస్తున్నాడు. వారానికో ఇన్సల్ట్. ఇదిగో ఇప్పుడు కొత్తగా ఇది ఈ సోలార్ అలయన్స్. పైగా మీరు నంబర్ ఈ స్టేట్మెంట్స్, ఆయన మాట్లాడుతున్న స్టేట్మెంట్స్ అఫీషియల్ డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేశారు. ఒక 66 సో యాంటీ అమెరికన్ గ్రూప్స్ నుంచి మేము బయటికి యాంటీ అమెరికన్ సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి యాంటీ అమెరికాకి ఏమైనా సంబంధం ఉందా? పోనీ నాన్ స్టేట్ యాక్టర్స్ వీళ్ళు కొంచెం పన్నాగాలు పన్నుతున్నారు అమెరికా మీద, వీళ్ళు ఇలా చేస్తారని చెప్పి భారతదేశాన్ని కాన్స్పిరేటర్ కింద చూపిస్తుంది వాళ్ళు. ఆ స్టేట్మెంట్ కూడా ఒకసారి చెప్తాను. క్యాప్చర్డ్ బై ఇంట్రెస్ట్స్ ఆఫ్ యాక్టర్స్ అడ్వాన్సింగ్ దేర్ ఓన్ ఎజెండాస్ కాంట్రరీ టు అవర్ ఓన్, అ థ్రెట్ టు అవర్ నేషన్స్ సోవరెనిటీ. మా దగ్గర నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈ కాజ్కి వెళ్ళడానికి వీళ్ళు, అసలు ఏ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చాయి సోలార్ దీనికి కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఇవాళ అమెరికా వెళ్ళిపోతే ఏముంది, వెళ్ళిపోయి పోతే పోనీ అని మీరు అనుకోవచ్చు. కానీ 120 దేశాలు ఉండే సంగమం ఇది. ఇందులో సడన్గా అమెరికా వెళ్ళిపోతే వేరే దేశాలు కూడా కొంచెం బ్యాక్ ఫుట్ వెళ్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ ఉంది, వెళ్ళిపోతుంది, 100% రాసిస్తే వెళ్ళిపోతుంది. లేదా వేరే దేశాలు ఏమైనా ఉన్నా కూడా కొంచెం అది యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. అమెరికన్ సపోర్ట్ లేదు కదా అనుకుంటే, ఇప్పుడు చాలా యూరోపియన్ దేశాలు ఉన్నాయి, ఆస్ట్రేలియా ఉంది, జపాన్ ఉంది. వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు జపాన్ ఉంది, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అన్ అమెరికన్ వసాల్ స్టేట్. అలాంటి జపాన్ వచ్చి ఏదైనా కొంచెం థాట్ఫుల్గా ఏమైనా చేయాలన్నా ఆలోచిస్తుంది. ఎందుకు అమెరికా కూడా లేదు కదా, రేపు పొద్దున మేము ఇది ఏదైనా చేస్తే అమెరికా మమ్మల్ని ఏమని అంటదా. సో ఇలా ఏదైతే కాజ్కి మనం దీన్ని మొదలు పెట్టామో అది డైల్యూట్ అయిపోతుంది. అక్కడ మనం నష్టపోతాం ఖచ్చితంగా. అమెరికా ఏదో మనకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏమి ఇవ్వలేదు ఈ పర్టికులర్ కాజ్కి. పైగా క్వాడ్ అని ఒకటి ఉంది. ఆ క్వాడ్కి ఈ సంవత్సరం ఒక మీటింగ్ జరగాలి. డీజేటీ గారు భారతదేశం రావాలి, దాన్ని మనమే హోస్ట్ చేయాలి. అసలు ఆయన వస్తారా? ఆయన వస్తే మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం? మోదీ గారు ట్రంప్ గారిని మళ్ళీ మనం ఒక ఫోటోలో ఒక ఫ్రేమ్లో మనం చూస్తాం లేదో కూడా నాకు తెలియదు. బట్ ఇట్స్ వెరీ వెరీ అన్లైక్లీ. బట్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే ప్రస్తుతానికి మనం ఏదైతే సంయమనం పాటిస్తున్నామో అది వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకోకూడదు అని ప్రతి జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ మనకు చెప్తారు. ప్లస్ మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకుంటే తప్పితే ఈ క్వాడ్లో మనం ఉండవు అని చెప్పి మనం స్ట్రాంగ్ మెసేజ్ పంపించాలి. ఏదో డీజేటీ గారు ముందు వెళ్ళిపోయి దాని తర్వాత మనకు వేరే ఆప్షన్ లేక మనం వదిలేయడం కాదు. మాకు ఒక ఇన్స్టిట్యూషనల్ ఆర్మర్ మీరు ఇవ్వండి. క్వాడ్ పెట్టింది డీజేటీ కాదు కదా, ఎవరో పెట్టారు గుడ్ కాజ్తో. చైనా ఇక్కడ డామినెన్స్ చూపించకూడదు ఈ పర్టికులర్ రీజియన్లో అని గుడ్. మరి సడన్గా ఈ డీజేటీ కానీ రేపు పొద్దున్న ఇంకేదైనా డీజేటీలో స్క్వేర్ కానీ ఎవరైనా వచ్చి అమెరికన్ ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చొని వాళ్ళు డిసైడ్ చేసి ఇలాంటి అలయన్స్ని డిఫ్యూజ్ చేసేయకూడదు, ఫిజిల్ అవుట్ చేసేయకూడదు. అందుకని ఒక ఇన్స్టిట్యూషనల్ రక్షణ మనకు కావాలి, ఒక కవచం మనకు కావాలి. సింపుల్గా చెప్పాలంటే కాంగ్రెస్లో ఒక ఓటు పాస్ చేసి ఓటు ఉంటేనే, ఓటు మెజారిటీ వస్తేనే క్వాడ్ నుంచి బయటకు వచ్చేలాగా ఒకటి మనం అమెరికా సైన్ చేస్తేనే మనం ఉంటాం ఈ పర్టికులర్ క్వాడ్లో అని మనం చెప్పగలగాలి. దీంట్లో అమెరికన్ ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి. చైనా మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి. సింపుల్గా చెప్తున్నాను, తన స్వార్థం లేకుండా, తన దేశానికి ఎటువంటి భవిష్యత్తు లేకుండా ఒక్క చిన్న ఇంచు కూడా చైనా కదలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది, అప్పటిదాకా చైనా పాకిస్తాన్ తెగ పూసుకొని తిరిగాయి, అవునా కదా? సడన్గా మనం పాకిస్తాన్ లాగిపెట్టి డిప్ప మీద కొట్టడం మొదలుపెట్టాం. ఎంత గట్టిగా కొట్టామంటే ఆ సౌండ్ ట్రెమర్స్ ప్రపంచం అంతా వినబడ్డాయి. ఫస్ట్ న్యాచురల్గా వచ్చే దేశం మనం ఏమనుకుంటాం, చైనానే కదా, పక్కనే ఉంది, వచ్చి హెల్ప్ చేస్తాను రాలా. అటు నుంచి అమెరికా రావాల్సి వచ్చింది. బట్ అమెరికాలో FARA డాక్యుమెంటేషన్ అని ఉంటుంది, ఫారెన్ ఏజెన్సీ సంథింగ్. బేసిక్గా సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం ఉంది, లేదా ఆస్ట్రేలియా ఉంది, లేదా జపాన్ ఉంది, లేదా ఇండోనేషియా ఉంది, థాయిలాండ్ ఉంది. ఆ దేశానికి సంబంధించిన ఏదైనా పాయింట్ని అమెరికన్ ఫారెన్ పాలసీలో మనం పెట్టాలంటే లీగల్గా చేయొచ్చు. అమెరికాలో వెళ్ళి డబ్బులు ఇచ్చి మీరు మా గురించి మాట్లాడండి, మా కాజ్ గురించి మాట్లాడండి, మీ పొలిటీషియన్స్ని మా వైపు తిరిగేలా చూడండి, మా వైపు కొంచెం
కొంచెం డెసిషన్ మేకింగ్ తీసుకుంటే చూడండి. ఎందుకంటే అమెరికా ఇస్ హైలీ క్యాపిటలిస్టిక్. డబ్బులు ఇస్తే ఏదైనా ఎనీథింగ్. పాకిస్తాన్ అదే చేసింది. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఆ డాలర్ని తీసుకెళ్ళి అక్కడ అమెరికన్ పొలిటీషియన్ల చేతిలో పెట్టి ఆపరేషన్ సింధూర్ టైంలో కానీ ఇన్ జనరల్ పాకిస్తాన్ పొజిషనింగ్ కొంచెం ముందు ఉండేలాగా ఇవాళ న్యూయార్క్ టైమ్స్ కానీ లేదా CNN కానీ ఎక్కడ మనం న్యూస్ పేపర్స్ చదువుతుంటే నీట్గా అక్షరాలతో కనబడుతుంటాయి పాకిస్తాన్ ఇరక్కొట్టేసింది, అది చేసింది, ఇది చేసిందని. ఏంటి సోర్స్ అని చూస్తే ఎక్కడో పాకిస్తానీ సోర్స్ ఉంటుంది. ఎక్కడో చిన్న డూప్లెక్స్లో పాకిస్తాన్లో కూర్చొని ఆడు చెప్పింది వీళ్ళు రాస్తుంటారు. ఆ వ్యక్తి పేరు వేసేసి జర్నలిస్ట్ అని రాసేస్తారు. లాబింగ్ అండ్ నెరేటివ్ వార్ఫేర్ తప్పితే ఇది ఏమీ కాదు. పోనీ ఏమైనా అమెరికా భారతదేశం పరువు తీసింది కదా, తీసింది ఏమైనా డబ్బులు ఏమైనా ఇస్తున్నాడు? డబ్బులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోలార్ అలయన్స్కి ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు. రెండోది పోనీ ఏదైనా వాళ్ళ ఆ తక్కువ డబ్బులైనా దాచిపెట్టుకోవడానికి డోజ్ లాగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ లాగా ఏదైతే ఇలాన్ మస్క్ హెడ్ చేసేవాళ్ళో దాని రూపంలో ఏమైనా ఉందా అంటే లేదు. ఇదే సంవత్సరం అమెరికా $1.5 ట్రిలియన్ డిఫెన్స్కి పెడుతుందని మనం ఆడుకున్నాం కదా. $1.5 ట్రిలియన్, బిలియన్ కాదు ట్రిలియన్. చాలా దేశం జీడిపిల కన్నా ఎక్కువ ఇది. ఈ అమౌంట్ డిఫెన్స్ సడన్ గా పెడుతుందంటే దాని అర్థం ఏంటి? డబ్బులు సేవ్ చేసే మూడ్లో అయితే అమెరికా లేదు కదా, కయ్యానికి కాలు దూబే మూడ్లో ఉంది. అదే కాకుండా ఇంటర్నేషనల్ రిలేషన్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉంటాడు కదా, DGISPR అంటాడు. పాకిస్తానీ ఆర్మీ ఏమనుకుంటే అది వెళ్ళి జనాల దాకా మీడియా దాకా రీచ్ అయ్యే ఒక సంస్థ, ఒక పర్సన్, ఒక పొజిషన్ అది. ఇవాళ ఆ వ్యక్తి బయటకు వచ్చి మజానా ఖరాయాతో పైసా వాపస్, మేము కరెక్ట్గానే ఉన్నాం, భారతదేశం కరెక్ట్గా. మీరు వినండి ఒకసారి అతను ఏం మాట్లాడుతున్నాడు. ఒకసారి నేను చెప్పడానికన్నా మీరు ఒకసారి వినండి. మీరు बड़ी बरकत है तो ले आओ जो तुमने करना है. दाएं से आना है, बाएं से आना है, ऊपर से आना है, नीचे से आना है, इकट्ठे आना है, किसी के साथ आना है. एक बार मजा ना करा दिया ना तो पैसे वापस. ठीक है ना? అంటాడు భారతదేశం కింద నుంచి వచ్చినా, పై నుంచి వచ్చినా, రైట్ నుంచి వచ్చినా, లెఫ్ట్ నుంచి వచ్చినా మేము ఆగేది లేదు, ఆఫ్ఘనిస్తాన్ మనమే ప్రొవోక్ చేస్తున్నాం అని చెప్పినట్టు మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ ఇప్పుడు ఇలాంటి మాట్లాడుతుంటే దెయ్యాలు నీతులు వల్లిస్తున్నట్టుంది. రేపు పొద్దున భారతదేశం పాకిస్తాన్ మీదకి దాడికి వెళ్ళినా కూడా ఏవైతే స్టేట్ స్పాన్సర్డ్ ఉగ్రవాదులు ఉంటారు కదా, నీట్గా ఆఫీసులు పెట్టుకొని ఆ ఆఫీసులు మనం పగలగొడతాం. ఇది వాళ్ళకు కూడా తెలిసిన విషయం. అండ్ ISI వీళ్ళందరూ కలిసి ఎలా అయితే పనిచేస్తారో, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అందరికీ తెలిసిన విషయం అది. దాని మీద మనం ఏదైనా చూపు పెట్టాల్సి వచ్చినా రేపు పాకిస్తాన్ ఇప్పుడు చేస్తున్న స్టేట్మెంట్కి ఎటువంటి మీనింగ్ లేదు. ఇన్ఫాక్ట్ ఈ లాబింగ్ డాక్యుమెంటేషన్ చెప్పాను కదా, మాకు భయం లేదని చెప్పి నెరేటివ్ వార్ఫేర్ అంతా చేసుకొని మేమే గెలిచేసాం యుద్ధంలో, ఇలా జట్లు పడగొట్టేసాం అని చెప్పుకొని మనకు అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. దాంట్లో ఏముంది తెలుసా? ఈ మ్యాటర్ కూడా ఎలా బయటకు వచ్చింది? FIR డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఈ లాబింగ్ చేయండి మీరు అని లీగల్గా అమెరికాలో చేయొచ్చు అని చెప్పాను కదా. ఏ దేశాన్ని చేయొచ్చు, ఇలా పాకిస్తాన్ కూడా చేసింది. పాకిస్తాన్ చేసిన దాంట్లో ఆ డాక్యుమెంటేషన్ మనకు క్లియర్గా ఏమైనా ఉంది? పాకిస్తాన్ వాళ్ళు ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా భయపడ్డారు, అమెరికా హెల్ప్ అడిగారు. ఇన్ఫ్యాక్ట్ ఈ వంకాయ్ మునీర్ DJT దగ్గరికి వెళ్ళి మా మా క్రిటికల్ మినరల్స్ మీకు ఇస్తాం, మా లోపలికి వచ్చి మీరు బిజినెస్ చేసుకోండి, పైసలు పెట్టండి, డబ్బులు గణించండి, ఎంజాయ్ చేయండి, మా దేశాన్ని మొత్తం మీరు వాడండి, బట్ భారతదేశాన్ని మనం కాపాడండి, యూ నీడ్ టు సపోర్ట్ us డ్యూరింగ్ దిస్ వార్ అని చెప్పి పాకిస్తాన్ వెళ్ళి అమెరికా హెల్ప్ తీసుకుందనే విషయం మనకి ఇప్పుడు నగ్నంగా పబ్లిక్ ఫారమ్స్లో, పబ్లిక్ పేపర్స్లో ఉంది. వాళ్ళ లిటరల్లీ వీళ్ళు మనకి ఇప్పుడు నీతులు చెప్తున్నారు, మజానా ఖరాయాతో పైసా వాపస్. బట్ ఏదేమైనా ఒక్క మాట నేను నమ్మేది నిజం, ఎంత లాబింగ్ చేసినా కూడా దేశపు అస్తిత్వం అనేది ఆ దేశపు మెరిట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మన ఫారెన్ పాలసీ మనం చూడాలి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, విజిలెంట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ గ్రోత్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇండియా మస్ట్ ఫోకస్ ఆన్ దాట్. ఈ 500% టారిఫ్ చాలా పెద్ద ఝట్కాలా తగులుతుంది, కానీ చూడాలి మన దేశం, మన గవర్నమెంట్ దీన్ని ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందో. ముందే దీన్ని ఆపే ప్రయత్నం చేస్తుందా లేదా, వీ హ్యావ్ టు సీ. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ ఈజీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. ఏ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ ద రైజింగ్ సన్ అని పిలుస్తారు? మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ ద రైజింగ్ సన్ అని పిలుస్తారు? ఆప్షన్ A ఇస్ చైనా, ఆప్షన్ B ఇస్ జపాన్, ఆప్షన్ C ఇస్ థాయిలాండ్, ఆప్షన్ D ఇస్ ఆస్ట్రేలియా. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, వచ్చేస్తుంది. మీరు అక్కడ ఇలాంటి వీడియో టాపిక్స్ నాకు ఏదైనా ఇద్దామనుకుంటే మీరు అక్కడికి వచ్చి నాకు మీరు చాలా మంది పంపిస్తుంటారు, న్యూస్ ఆర్టికల్స్ కానీ, క్లిప్పింగ్స్ కానీ, వీడియోస్ కానీ మీరు పంపిస్తుంటారు. ఇన్ఫాక్ట్ ఈ టైట్ నిట్ కమ్యూనిటీ మీరు భాగం అవుదాం అనుకుంటే, ఎందుకంటే ఈ ఛానల్లో మీరు చెప్పిన వీడియోసే వస్తాయి, ఇది మనందరి కోసం ఇది. సో టు బీ ఏ పార్ట్ ఆఫ్ దట్ ఖచ్చితంగా నా ఛానల్కి రండి. పేరు గుర్తుందిగా, అజయ్ ఫ్రమ్ ఏజుడ్. ఏజుడ్ గ్లోబల్ అని ఉంటుంది. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే చూడండి. అండ్ అన్ఫిల్టర్డ్ అని ఫిట్నెస్, ఫ్యాషన్, గ్రూమింగ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ మీరు నా నుంచి కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటే, అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు అలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉండుంటే, నేను వీడియో పెట్టి మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? ఒక నాలెడ్జ్ పిల్ లాగా మీ వర్క్ అయిపోయిన తర్వాత, మీ కాలేజ్ కానీ, ఆఫీస్ కానీ ఏదైనా, జస్ట్ పడుకునే ముందు 10-15 నిమిషాలు నాకు కేటాయించండి చాలు. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ మీ ఫీడ్లో టాప్లో రావాలంటే కింద లైక్ కొట్టడం మర్చిపోకండి. మీరు మీకు 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో విజయ్ గారిది లాస్ట్ సినిమా ఇవాళ రిలీజ్ అవ్వాల్సింది, అవ్వలేదు. దానికి ఏంటి కారణం? CBFCయా, గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, కరూర్ కేసా, ఏంటి అంటే వీడియో ఇక్కడ ఉంది, క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో. లేదు జియో పొలిటికల్ వీడియోని నేను చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా.
మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.